డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళమ్మా, నీకు ఈసారి న్యాయం జరుగుతుంది, కలెక్టర్ గారు న్యాయం చేస్తారు అని చెప్పని పంపించారు సార్. నేను చిన్న పాప నా కోడలు అందరం పోయాం సార్. సీఎం ఆఫీస్ వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ కాడికి పోమంటారు సార్. తీసుకో, తాళాలు తీసుకో, మాట్లాడు ఆయనతో. మా తాళాలు మాకు ఇప్పించారు సార్. పొద్దున్నే వస్తానంటే పిల్లకాయలను పిలిపిస్తాను సార్, భయపడి రాలేదు సార్. ఎందుకు చిన్నంగా రా. అడిగాడా? నా పేరు పేరం విజయ్ కుమారి. మాది బుచ్చిరెడ్డిపాలెంలోని శాంతినగర్ పోలేరమ్మ గుడి వీధి సార్. మా తండ్రి గారైన కంప భూదేవయ్య, కంప పోలమ్మ, నక్క యానాదయ్య తండ్రి గారైన నక్క పాపయ్య దగ్గర 70,000 అప్పుగా తీసుకున్నారు మా తమ్ముడు పెళ్లి నిమిత్తం కోసం. ఆ అప్పు కట్టకుండానే వాళ్ళిద్దరూ చనిపోయారు. తమ్ముళ్ళు ఇద్దరిని ఇబ్బంది పెడుతుంటే ఆ అప్పు నేను ఇస్తానని ఒప్పుకున్నందువలన 2,30,000 రూపాయలు వడ్డీ కలిపి 3 లక్షల రూపాయలు కాగితం రాపించుకున్నారు సార్. నెలకు 9,000 రూపాయల లెక్కన వడ్డీ కడతా వచ్చాను సార్. 3.5 సంవత్సరం తర్వాత ఇంటికి పిలిపించి 3 లక్షల డబ్బులు ఇచ్చాను సార్. పేపర్లు ఇవ్వమని అడిగితే ఇంటికి వచ్చి తీసుకోమన్నాడు. మీ బిడ్డల కష్టాజీతం నాకెందుకు, ఇంటికి వచ్చి తీసుకో పేపర్లు అన్నారు సార్. తర్వాత నేను ఎంత బ్రతిలాడినా పేపర్లు ఇవ్వలేదు. ఏమని అడిగితే 50,000 ఇంకా వడ్డీ కట్టాలన్నారు సార్. దాన్ని కట్టలేక నేను 2.5 సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతున్నాను. 4 నెలల కిందట మా తండ్రి గారు చనిపోయారు. నువ్వు ₹1 కూడా మాకు డబ్బులు ఇవ్వలేదు. అందువలన మా ఇల్లు మాకు తాకట్టు పెట్టుండావు. అందుకని ఇంట్లో నుంచి బయటికి పొమ్మని నక్క యానాదయ్య, అతని ఇద్దరు భార్యలు, నక్క సుధయ్య అతని భార్య నన్ను కొట్టి మెడబెట్టి బయటికి నెట్టి నన్ను నా కుటుంబాన్ని రోడ్డు పాలు చేశారు. తర్వాత నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను. కలెక్టర్ గారు నాకు న్యాయం చేశారు. కలెక్టర్ గారికి వందనాలు, నా నమస్కారాలు. నాకు నా బిడ్డలకి కలెక్టర్ గారు చాలా మంచి చేశారు. కలెక్టర్ గారు పుణ్యం అంట ఈరోజు నా ఇంట్లో నేను ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. చాలా సంవత్సరాల నుంచి నేను పడుతున్న క్షోభ, నేను పడుతున్న కష్టాన్ని ఈ రోజుతోటి కలెక్టర్ గారు నాకు చాలా మేలు చేశారు. కలెక్టర్ గారికి నేను చాలా రుణపడి ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. కలెక్టర్ గారి పుణ్యమా అంట. కలెక్టర్ గారు మా బుచ్చిరెడ్డిపాలెంలోని సార్ గారికి
ఆర్డర్స్ ఇచ్చారు. ఈ అమ్మాయి ఊరెక్కడో ఇల్లు ఎక్కడో కనుక్కొని ఈ అమ్మాయి ఇల్లు, ఈ అమ్మాయి ఇంటికి పత్రాలు వాళ్ళకి చేరేటట్టుగా, ఈ అమ్మాయిని వాళ్ళ ఊర్లో ఎవరు ఏమీ అనకుండా ఉండేటట్టుగా చూసుకోమని బుచ్చిరెడ్డిపాలెంలోనే కమిషనర్ సార్కి ఆర్డర్ ఇచ్చారు. కమిషనర్ సార్ నన్ను ఇంటికి తీసుకొని వచ్చి మా ఇంటి తాళాలు బ్రేక్ చేసి నాకు న్యాయం చేశారు సార్. నా ఇల్లు నాకు ఇప్పించారు సార్. వందనాలండి, మీకు పుణ్యం ఉంటుందండి. మాకు చాలా న్యాయం చేశారు సార్ మీరు. మధ్యాహ్నం అంతా రుణపడి ఉంటాం సార్, నేను నా బిడ్డలు మీకు. నమస్కారం సార్. మాకు ఇల్లు ఇప్పించారు. మా జిల్లా కలెక్టర్ గారు జిందాబాద్. మాకు ఇల్లు ఇప్పించారు మా జిల్లా కలెక్టర్ గారు.